భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వేదికపై ఉన్నటువంటి సభాధ్యక్షులు గౌరవ వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులు పెద్దలు 11న జరగబోయేటువంటి మున్సిపల్ ఇతరత్ర ఎన్నికల సమర శంఖారావానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ గారు, అదేవిధంగా మహారాష్ట్ర మంత్రివర్యులు ఆశీష్ చెల్లార్ గారు, ఈ రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామీణ ప్రాంత కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు జరగబోయే ఈ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు వండే మూలకున్న ముసలాయనని అరెస్టు చేసినట్టు పెద్ద ఆయన మీద ఒక సిట్టు దర్యాప్తుకు పిలిచి ఎన్నికల సందర్భంగా బీజేపీ ముందుకు నడుస్తున్నదనేటువంటి భావనని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని బీఆర్ఎస్ ను లేపనికి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని జాతీలు పెట్టినా లేచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అది ఇంటి ముందలున్న ఓటేసినట్టే, దానికి మీద ఓడు లేడు, కింద ఓడు లేడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించి పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగు పెట్టించేటువంటి శక్తి ఒక నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఉందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకపోతే గ్రామాలల్లో ఒక్కటంటే ఒక్క పని జరిగే పరిస్థితి లేదు. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఎల్లే కొందరు ఏడుగురంటే ఏసిస్తానే ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది శూన్యం. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు లేవు. దండుకున్న డబ్బులతోటి దండుపాలన మూటాలొచ్చినట్టు కోట్ల రూపాయలు వెదజల్లి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మిత్రులారా, మనం ఒకటి గుర్తించాలి. ఇవాళ మన అఖిల భారత అధ్యక్షులు 46 ఏళ్లు నిండిన నవ యువ కిషోరం ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి 46x2 సుమారుగా 90 ఏళ్లకు వచ్చింటాడు ఆ పెద్ద మనిషి. లేవరాదు, లేస్తే కూర్చోరాదు. 3 వంటి లేపాలి, 4 వంటి కూర్చోవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నాడు. అది నడిచే తీరు ఆయన చూస్తే అర్థమైపోతుంది. ఇక బీఆర్ఎస్ లోపలికి పోయిందంటే బయటికి రాడు, లోపలే ఉన్నాడు. ఇక ఏమన్నా సిట్టు నోటీసులో లేకపోతే ఇంకేదైనా ఉంటానో సంవత్సరానికి ఒకసారి తొంగి చూసిపోతే ఈ పరదసాటు నాయకులు మనకు అవసరమా? ఈ దేశాన్ని భ్రమం చేసి ఈ దేశమంతా తిరిగి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీని గెలిపించాలని ఒక నవ యువ కిషోరాన్ని ఇవాళ మన ముందుకు వస్తున్నాడు. ఆయన తెలంగాణ గడ్డ మీద, పాలమూరు గడ్డ మీదనే పాదం మోపుతున్నాడు. అంటే ఇక ఈ పార్టీకి తిరుగుండదు. పాలమూరు ప్రజల యొక్క దీవెనతోటి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటారనేటువంటి ఒక లక్ష్యంతో బీజేపీ జెండా, బీద ప్రజల జెండా ప్రతి గుండెల మీద
నరేంద్ర మోడీ ఎజెండాని ఇవాళ మనందరం కూడా ముందుకు పోవాలి, బీజేపీని గెలిపియాలి, ఆ దిశలో పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా